అమ్మగారికి డాడీ గారికి వందనాలు, సంఘ పెద్దలందరికీ వందనాలండి. గత నెలలో మొదటి శుక్రవారం మా ఇంటికాడ పెట్టినప్పుడు నా బిడ్డను రక్షించాడని దేవుడు సాక్ష్యం చెప్పానండి. ఈ నెలలో అయితే మా సహోదరి హైదరాబాద్లో ఉంటుందండి. వచ్చింది సోమవారం, మంగళవారం బుధవారం ఉండి లక్షవారం వెళ్ళిపోతానన్నదండి. సరే బుధవారం సన్నిధికి కూడా వచ్చామండి. మేము వచ్చి ప్రార్థన చేయించుకున్నాము, వెళ్ళామండి. లక్షవారం వెళ్ళిపోతానని టికెట్ కూడా తీసుకుందండి. తీసుకుని మళ్ళీ ఏమనుకుందో, శుక్రవారం మొదట శుక్రవారం కదా, మన ఇంటికి వస్తారు కదా డాడీ గారు, ఆగిపోతాను అంది. ఆగిపోయి ఎందుకు దేవుడిని ఎదరపెట్టుకుని మనం వెళ్ళకూడదని చెప్పానండి. అలాగే తను ఆగిపోయింది. టికెట్ క్యాన్సిల్ చేయించుకుని శుక్రవారానికి తీసుకుందండి. డాడీ గారు అమ్మగారు పిల్లలిద్దరూ మా ఇంటికాడ మొదటి శుక్రవారం ప్రార్థనకు వచ్చారండి. ఆ రోజు గొప్పగా విడుదల పరిచయం జరిగిందండి. బుధవారం అభిషేకం ఎలా ఉంటుందో అలాగే ఆ రోజు శుక్రవారం అభిషేకం మా ఇంటికాడ జరిగిందండి. నా సహోదరికి ఏదో కొద్దిగా గుండు నీరసంగా ఉంది. విడుదల పరిచర్య నిజంగా ఆ రోజు ఆ బిడ్డ అక్కడ లేకపోతే మన మధ్యలో ఉండదు అని చెప్పారండి డాడీ గారు. రోజులతో సహా నెల 14 రోజులు నీకు టైం ఇచ్చాడమ్మా దేవుడు, నువ్వు ఈరోజు ఉన్నందుకు నీకు విడుదల పరిచర్య జరిగిందని ఎంతగానో డాడీ గారు ప్రేయర్ చేశారండి. నా సహోదరునికి నా ఇంకొక జ్వరం ఇచ్చి నాయన బతికించాడు యేసయ్య. అలాగే ఆ ప్రార్థనకుండి అలాగే డాడీ గారి ద్వారాగా ఎన్నో మేళ్ళు పొందుకున్నామండి మేము. ఆ ప్రార్థన వల్ల మాకు అనుదినము ఒక్కొక్క సంబరమే. కానీ ఏంటంటే ఈరోజు మా సహోదరి కోసం నేను సాక్ష్యం చెప్తున్నానండి. విడుదల పరిచయం చేసి ఆ బిడ్డకి ఆ గుండెల్లో ఉన్నదంతా కొవ్వంతా కరిగింది. నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళమన్నారండి. నా సహోదరి ఎంతగానో ధైర్యంగా ఆ రోజు ఏడుస్తూనే దేవుడికి నేను ఎంతో రుణపడిపోయానని డాడీ గారి దగ్గర కాళ్ళు పట్టుకుని ఏడ్చి నిజంగా ఎంతో రుణపడిపోయామండి. అలాగే ఈ బిడ్డల కోసం ఈ డాడీ గారు కుటుంబం కోసం మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ బిడ్డలు ఎంతగానో మన కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ సుఖాలన్నీ మర్చిపోయి మన కోసం ప్రార్థన చేస్తున్నారండి. అలాగే మనం కూడా అనుదిన ప్రార్థనలో డాడీ గారి బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు